మరైతే మీకు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, మిమ్మల్ని పొగిడారు, మీ టాలెంట్‌ని గుర్తించారు ఇవి ఉన్నాయి. మరి సూపర్ సింగర్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే మనకి మన టాలెంట్ 10 మందికి తెలిసి మనకు ఆఫర్స్ రావడానికి కదా! మరి యాహ్! సినిమాల నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా ఇప్పటికి? నాట్ యెట్. హ్మ్. అంటే మనం మేబీ డైరెక్ట్ అప్రోచ్ అయితే రావచ్చేమో. మరి బట్ అప్రోచ్ అవ్వాలి కదా! ఇప్పుడు అడగంది యాహ్! అమ్మాయినే పెట్టదు. ఇంక మరి మ్యూజిక్ డైరెక్టర్‌లు అవకాశాలు ఎందుకు అంటే ఇస్తారు? మధ్యలో చాలా మంది ఉంటారు. లైక్ వాళ్ళని అడగండి, ఇలా నంబర్ ఇచ్చి వీళ్ళని అడగండి అని ఇలా చాలా మంది మధ్యలో ఉంటారు. హ్మ్. సో అది లేకుండా డైరెక్ట్ అప్రోచ్ అయితే మేబీ వచ్చేవేమో అని నాకు అనిపిస్తుంది. హ్మ్. అండ్ వస్తే బాగుండు కూడా. ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అదే నేననేది అదే. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు పాడడానికి అన్నిట్లికి ఓకే అన్నప్పుడు మీకు మీరే అంటున్నారు మీడియేటర్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు కావాలంటే డైరెక్ట్ అప్రోచ్ అని. యాహ్! ఇంతకుముందు మీకు ఒక ఐడెంటిటీ లేకపోవచ్చు. యాహ్! ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంది. 'సూపర్ సింగర్ 11' విన్నర్ అని చెప్పేసి ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీతో మరి ఎవరిని కలిసే ప్రయత్నం గాని ఏం చేయలేదా? ఐడెంటిటీతో రికార్డింగ్స్ అయితే ఏం రాలేదు. బట్ ఈవెంట్స్ డెఫినెట్లీ చాలా మంచి అంటే మంచి వస్తున్నాయి. నేననేది అదే ప్రవస్థి. మీరు చెప్తుంది ఏంటంటే నాకు రాలేదంటున్నారు. యాహ్! రావని మీరే చెప్తున్నారు. యాహ్! డైరెక్ట్‌గా గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సింగింగ్ షో నుంచి దాదాపు 10-15 మంది క్వాలిటీ సింగర్స్ వస్తున్నప్పుడు మనల్ని ఎతుక్కుని రావాలంటే కష్టం అవుతది కదా! అవునవును. బట్ మనం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడం అనేది ఈజీ అవుతది. ఎందుకంటే యాహ్! మీకు కూడా ఒక ఐడెంటిటీ ఉంది యాహ్! కాబట్టి ఇప్పుడు. అవును. మరి అలాంటి ప్రయత్నం ఏం చేయలేదా ఇప్పటి వరకు? చేద్దామని ఆలోచన ఏమైనా ఉందా? అంటే మేము కూడా డైరెక్ట్ ఎలా వెళ్తామని లైక్ శ్వేతామోహన్ మ్యామ్ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ నా వీడియోస్ ఏఆర్ఎం సార్కి పంపించడం అన్నీ చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. సో ఎలా ఒకరి ద్వారా హెల్ప్ వస్తుంది కానీ మేమైతే డైరెక్ట్గా వెళ్ళలేదు. హ్మ్. మేబీ ఐల్ ట్రై గోయింగ్ డైరెక్ట్లీ యెస్. డెఫినెట్లీ. యాహ్! అయితే యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇంకొకసారి ఎలా ఉంటదంటే మనం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపే చూస్తుంటాం. యాహ్! బట్ కాకపోతే ఏంటంటే మన పాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడింది అది హిట్ అవ్వచ్చు, హిట్ కాకపోవచ్చు. అవునవును. అది కరెక్ట్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ దగ్గర కూడా హిట్ దొరకవచ్చు కదా! అవునవును. బట్ మనం అది మన ప్రయత్నిస్తంలోనే డెఫినెట్లీ ఉంటదనేది టైమ్ లక్ అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. అసలు ఇండస్ట్రీలో అది చాలా అవసరం. డెఫినెట్లీ. బట్ కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ప్రవస్థి అంటే ఏం చెప్తారంటే ప్రవస్థి జనరల్‌గా ఏం చేస్తుంటది? ఎక్కువ ఎలాంటి వాటికి టైం కేటాయిస్తది? అసలు ఏంటి ప్రభస్తి రొటీన్ ఎలా ఉంటది? డైలీ రొటీన్? అదర్ దెన్ మ్యూజిక్ నాకు చాలా ప్యాషన్స్ చాలా ఉన్నాయి. లైక్ ఐ లెర్న్ న్యూ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్, జాపనీస్ అవన్నీ కూడా నేర్చుకుంటుంటాను. జపనీస్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు యాహ్! మీకు? నాకు టోటల్ 10 వచ్చు. 10 వచ్చా? యాహ్! ఏదన్నా తెలుగు కాకుండా వేరే ఏదన్నా అదర్ కంట్రీ ఫారెన్ లాంగ్వేజ్‌లో ఏమన్నా మా కోసం పాటలు లాంటివి ఏమన్నా షూర్. పాడగలరా? షూర్. ఏ ఏ జాపనీస్ పాడతా. జపనీస్ పాడతారా? యాహ్! పాడండి ఒకసారి. హబత ఇతాలా మొదలనా ఇతో ఇతే మెసుషితా నోవా ఆఓయ్ ఆఓయ్ అనోసోరా. అత్తో ఇత్తో తప్ప నుంచి మాకు అర్థం కాలేదు. అంటే బేసిక్‌గా మిగతా లాంగ్వేజ్‌లు నేర్చుకోవడమే కష్టం కదా! మళ్ళీ స్మృతి పోకుండా పాటలు కూడా ఎలా నేర్చుకుంటున్నారు? నాకు ఇంట్రెస్ట్ అలా కొత్త కొత్తవి నేర్చుకోవాలి అని. హ్మ్. సో అలా ఇంకోటి ఏంటంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఎస్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్కి రోజు ఫుడ్ పెడుతుంటాను నా ఏరియాలో. నైట్ అయితే వచ్చి కూర్చుంటాయి ఒక 7-8 డాగ్స్ అన్ని. మీరు లేకపోతే ఇంకా ఆ రోజు మామూలుగా ఉండదేమో కదా! ఇంకా ఏడుస్తూనే ఉంటారు రోడ్ మీద కూర్చొని. హ్మ్. సో నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఒక షెల్టర్స్ పెట్టాలి పెద్దగా యానిమల్స్కి హెల్ప్ చేయాలి అని. హ్మ్. అంతే, ఇంకా స్టడీస్ కూడా ఇష్టమే. ఓకే. అంటే అదర్ దాన్ రొటీన్ లైఫ్ అదే మీరన్నట్టు అంటే న్యూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇదంతా అంత టైం ఏం పట్టదు. అంటే మనం రోజుకో గంట, 2 గంటలు కేటాయిస్తాం కదా! మిగతా టైంలో ఏం చేస్తారండి అనేది? అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారా? లేదంటే టీవీలు చూడడం అలాంటివి ఉంటాయా? లేకపోతే సినిమాలతో అలా అలా వెళ్తా ఉంటారా? లేకపోతే ఎలా ఉంటది? రోజు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేస్తాను. అట్లీస్ట్ 2 hours. అట్‌లీస్ట్ 2 అవర్స్. యా హ్మ్. చేస్తాను. ప్లస్ యానిమే చూస్తాను. హ్మ్. మూవీస్ కూడా చాలా ఇష్టమే. హ్మ్. ఎక్కువ చూడను, బట్ సమ్ టైమ్స్ అంత టైం దొరకదు. హ్మ్. టైం ఉన్నప్పుడు మూవీస్ చూస్తూ ఉంటాను. నాకు అల్లు అర్జున్ సార్ అన్న వీళ్ళ చాలా ఇష్టం, రామ్ చరణ్ సార్ అన్న. హ్మ్. సో వాళ్ళ మూవీస్ బాగా చూస్తుంటాను. హ్మ్. అండ్ బయట బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఆడడం. ఆడడం. అంతే, ఓకే. ఫ్రీ టైంలో ఇవే చేస్తా. ఓకే. అంటే 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' సార్ మూవీస్ అంటే థియేటర్స్‌లో చూసేవాళ్ళా? ఓన్లీ ఓటీటీ? థియేటర్స్లో చూస్తా వాళ్ళ మూవీస్ మాత్రం. హ్మ్. అండ్ నా ఫస్ట్ మూవీ నా లైఫ్లో అల్లు అర్జున్ సార్ది 'హ్యాపీ' మూవీ. హ్మ్. నాకు 3 years ఉండండి అప్పుడు. మామ్ చెప్పే క్లాప్స్ కొట్టేదనంట ప్రతి సీన్కి. ఓకే. సో అప్పటి నుంచి అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. అక్కడి నుంచి చూస్తా ఉంటారు. యా మరి 'పుష్ప' ఎన్ని సార్లు చూసారు? పుష్ప ఒక 20 times చూసుంటా. థియేటర్‌లోనే? థియేటర్లో ఒక 2 times చూసుంటాం. ఓకే. తగ్గేదిలే అన్నారా? అంతే. అంటూ ఉంటారా? ఓటీటీలో బాగా చూస్తుంటాం ఇంట్లో కూడా. ఓకే. యా. మరి అంటే మీకు ఈ జర్నీలో అల్లు అర్జున్ సార్ సాంగ్స్ గాని, రామ్ చరణ్ సార్ సాంగ్స్ గాని ఇచ్చారు. వాటిలో మీకు నచ్చింది ఏది బాగా అంటే? నాకు రామ్ చరణ్ సార్ది 'ఆరెంజ్' ఆల్బమ్ చాలా ఇష్టం. హ్మ్. దానిలో 'నేను నువ్వంటూ' అనే సాంగ్ చాలా చాలా ఇష్టం. బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా ఆల్రెడీ? అంతా వచ్చు. మరొకసారి అన్న మా కోసం ఒకసారి. షూర్. నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని,
అబద్ధమే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్లో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ బామ, నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. మీరు మామూలుగా ఇంత బేస్ వాయిస్ ఇలా పాడుతుంటే మెలోడీ సాంగ్స్ పాడుతుంటే అనిపిస్తుంది. మీకు గనక ఒక మాస్ సాంగ్ పడితే మొత్తం థియేటర్ టాప్ లేచిపోద్ది. థ్యాంక్ యూ.